ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తే అక్కడ కూడా వచ్చి మీరు అన్ని అప్డేట్స్ తెలుసుకోవచ్చు. ఇక ఈరోజు తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో 1165 తిరుమల ఆఫ్లైన్ రూమ్స్ అయితే విడుదల చేశారు. అవి 50 రూపాయలు, 100 రూపాయలు అండి. సో ఈ డేటా మీకు ఉదయం 7 గంటలకి సంబంధించిందనమాట. ఆ తర్వాత 1000 రూపాయల రూములు ఈరోజు 70 విడుదల చేశారండి. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రస్తుతం అయితే అయిపోయినాయి. ఇక ఈరోజు దర్శనానికి వచ్చే భక్తులకి 8 గంటల దర్శన సమయం పడుతుంది. అది కూడా ఎవరికైతే టికెట్ లేదో, అంటే సర్వదర్శనం కానీ దివ్య దర్శనం కానీ 2 లేని వారికి 8 గంటల దర్శన సమయం పడుతుంది. రాబోయే రోజుల్లో దర్శనం అనేది తక్కువగానే ఉండొచ్చు. ఎందుకు అంటే మరలా అందరికీ కాలేజీలు, స్కూల్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి అండి. సో ఈ వీడియోలో మీ అందరికీ నేను చెప్పాలనుకుంటుంది ఏమిటి అంటే, ప్రస్తుతం అయితే ఈరోజు 20 కంపార్ట్మెంట్లో భక్తులు అయితే ఉన్నారు. ఫ్రీ కంపార్ట్మెంట్లు అండి. ఈరోజు ఆదివారం అవ్వడం వల్ల కాస్త రద్దీ అయితే ఉంది, కానీ రేపటి నుంచి అంతగా ఉండకపోవచ్చు. ఓకేనా అండి. అలాగేనండి, నవంబర్, డిసెంబర్ నెలకి సంబంధించి దర్శన టికెట్ల గురించి ఎక్కువగా అడుగుతున్నారు. వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఎక్కువగా దర్శన టికెట్లు అడుగుతున్నారండి. వైకుంఠ ఏకాదశి టికెట్లు అనేవి మీ అందరికీ కూడా డిసెంబర్లో జనరల్గా వైకుంఠ ఏకాదశి ఉంటుంది, కానీ ఈ సంవత్సరం అది లేదు. జనవరి 2025 కొత్త సంవత్సరంలో ఉండబోతోంది. దీనికి సంబంధించిన టికెట్లు అనేవి మనకి వచ్చే నెల అక్టోబర్లో కానీ లేదా నవంబర్లో కానీ విడుదలయ్యే అవకాశం ఉంది. అప్డేట్ రాగానే మీ అందరికీ నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. అలాగే నవంబర్ వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు, రూములు అన్నీ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో వయోవృద్ధులు, వికలాంగులు, అంగప్రదక్షిణ టోకెన్లు అన్నీ కూడా అయిపోయినాయి. ఇక టికెట్ కావాలి ఈ 3 నెలలు అనుకునే వాళ్ళు తిరుపతి వచ్చి సర్వదర్శన టోకెన్లు తీసుకోండి. నడక మార్గం వాళ్ళకైతే శ్రీవారి నడక మార్గం వాళ్ళకి దివ్య దర్శన టోకెన్లు ఉన్నాయి. ఇక్కడ అలిపిరికి అయితే టోకెన్లు లేవు. సో ఇదండి ఈరోజు లేటెస్ట్ అప్డేట్. మరొక అప్డేట్తో మరలా మేము ముందుకు వస్తాను. ధన్యవాదాలు.